स्वस्ति नः पूषा शुभेदाः स्वस्तिनस्ताक्षरिष्टनेमिः स्वस्ति न बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः प्राणादिभिरनन्तैश्च भावैरेते विकल्पितः मायेषा तस्य देवस्य यया सम्मोहितः स्वयं ప్రాణాదిభిః అనంతైశ్చ ఈ ప్రాణాదులు ఈ అనంతమైన భావాల చేత ఈ రకంగా వికల్పితుడై ఉన్నాడు. మాయేషా తస్య దేవస్య యయా సమ్మోహిత స్వయం ఆ దేవుడి యొక్క మాయ చేతనే ఆ ఏ మాయ చేత తాను సృష్టించాడో ఆ మాయకి సమ్మోహితుడై ఆయన కనబడుతున్నాడు అని నిన్నటి వరకు చెప్పుకున్నాం. అక్కడ మాయా అనే పదము గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు త్రాడు అని తెలియనప్పుడు పాముగా తోచడం, పాముగా కనిపించే మిథ్యాజ్ఞానం యొక్క కల్పన ఏదైతే ఉన్నదో అది మాయా అని చెప్తాం. పాముగా కనిపించినప్పుడు అది మాయా అంటాం. అయితే పాముగా కనిపించినప్పుడు అది మాయా అన్నప్పుడు పాముగా ఎందుకు కనిపించింది? తాడుగా కనిపించకుండా అంటే అవిద్య చేత, అవిద్య చేత ఆ మాయ తోచింది అని చెప్తాము. ఆ రకంగానే తన స్వరూపమైన ఆత్మ యొక్క తత్వము తెలియనప్పుడు ఆ అవిద్య చేత నామరూపాత్మకమైన జగత్తుగా ప్రాణాదులుగా కనిపిస్తున్నది ఈ ఆత్మ. అందువల్ల ఏదైతే కనిపిస్తుందో అది మాయ, అది మాయ. ఆ కనిపించడానికి కారణము అవిద్యయే కారణమై ఉన్నది. అందువల్ల ఇప్పటి వేదాంతులు మాయ చేత అవిద్య, జగత్తులో అవిద్య ఉన్నది, మాయ ఏమో ఈశ్వర సృష్టి, ప్రపంచం ఈశ్వర సృష్టి, ఆ మాయ ఆయన చేతిలో ఉందని ఈ రకంగా చెప్తున్నారు. నిజానికి మమ మాయా దురత్యయ అంటే ఎవరికైతే అవిద్య పరిచయం ఉన్నదో అలాంటి అవిద్య ఉన్న వాళ్ళకి ఈ మాయని దాటలేరు, నన్ను పొందడం కష్టము. అవిద్య తొలగిపోతే ఈ మాయ తొలగిపోతుంది అని అవిద్యయే ఇక్కడ ముఖ్య కారణంగా చెప్పబడింది అని నిన్నటి వరకు చెప్పుకున్నాం. ప్రాణ ఇతి ప్రాణవిదః భూతానీతి చ తద్విదః గుణా ఇతి గుణవిదః తత్వానీతి చ తద్విదః ప్రాణ ఇతి ప్రాణవిదః భూతానీతి చ తద్విదః గుణా ఇతి గుణవిదః తత్వానీతి చ తద్విదః. ఇలాంటి స్వరూపమైన ఆత్మని తెలియని వాళ్ళు ప్రాణాదులుగా వికల్పించుకున్నారు. ప్రాణాదులు అంటే అనేక రకాలుగా, ప్రాణము మొదలగు అనేక రకాలుగా ఆత్మస్వరూపాన్నే ఈ రకంగా వికల్పించుకున్నారు. వాళ్ళ ఆత్మని తాకలేదు. ఆత్మస్వరూపం యందు పూర్తిగా వాళ్ళకి వివేకం లేదు. అయితే ఇక్కడ ప్రాణ అంటే ప్రాజ్ఞ, ప్రాజ్ఞాత్మ, ప్రాజ్ఞుడు అంటే సుషుప్తి యందు ఉన్నవాడు కదా. అలాగా బీజరూపకంగా ఉన్నవాడు, మాయా బీజంగా ఉన్నవాడు, అవిద్యా బీజంగా ఉన్నవాడు ఏదైతే ఉన్నదో ఆ బీజముతో కూడుకున్న పౌరాణికులైతే హిరణ్య గర్భుడు అంటారు. అలాగే వేదాంతులైతే ఆ బీజాత్మ సుషుప్తి యందు ఉందని అంటారు. ఈ రకంగా బీజాత్మ ఏదైతే ఉందో దానినే ఇక్కడ ఆ బీజాత్మైన దాని ప్రాణాన్నే ఇక్కడ వాళ్ళు అనేక రకాలుగా కల్పించుకున్నారు, కానీ స్వరూపమైన ఆత్మని వాళ్ళు గుర్తించలేకపోయారు. అలాంటి వాళ్ళు అనేక మంది వాదులు అంటే ఆ తత్వవేత్తలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఏ రకంగా దాని మీద వికల్పించుకున్నారో చెబుతున్నాడు. ఏమని? ప్రాణ ఇది ప్రాణవిదః. ఇక్కడ హిరణ్య గర్భ ఉపాసకులు అలాగే వైశేషికులు, హిరణ్య గర్భ ఉపాసకులు, వైశేషికులు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిరణ్య గర్భుడు లేక తటస్థేశ్వరుడు అని ఇద్దరు వీళ్ళే ఈ సృష్టికి కారణమని చెబుతారు. హిరణ్య గర్భుడే ఈ సృష్టికి కారణమని చెప్తారు. అర్థమైందా? వాళ్ళు ఈ రకంగా చెప్తారు అని కొంతమంది ఈ రకంగా ప్రాణవిధులు ఈ రకంగా చెప్తారు. అయితే
అయితే హిరణ్యగర్భుడు అనేవాడు అతడే ఈ చరాచరమంతా సృష్టించాడని వాళ్ళు చెప్తారు. భూతానీతి చ తద్విదః అంటే భూత విధులు భూతాలని చెప్తారు. భూత విధులు భూతాలని చెప్తారంటే వాళ్ళు లోకాయుతులు. లోకాయుతులు అంటే వాళ్ళు భూత విధులు, వాళ్ళు నిరీశ్వరవాదులు. ఈ సృష్టి అంతటికి కారణం ఏమిటి అంటే 4 భూతాలు: పృథివీ, ఆపహ, తేజస్సు, వాయువు. వాళ్ళు ఆకాశాన్ని ఒప్పుకోరు, అది భూతంగా ఒప్పుకోరు. ఈ 4 భూతాలే ఈ సృష్టికి కారణము అని వాళ్ళు చెప్తారు. అలాగే ఇక్కడ గుణాయితి గుణవిధః గుణవేత్తలు ఎవరైతే ఉన్నారో గుణాలని చెబుతారు. గుణాలు అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము. కపిల సాంఖ్యులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు గుణవేత్తలు. వాళ్ళు సత్వగుణము, రజోగుణము, తమోగుణము ఇవి సామ్యంగా ఉన్నప్పుడు జగత్తు కారణమని చెప్తారు. అవి సామ్యంగా ఉన్నప్పుడు జగత్తు కారణం. అవి విశేషంగా ఒక దాంట్లో ఒకటి కలగలిపోయినప్పుడు అది కార్యము. సామ్యము, సమానత్వము అనేది ఏదైతే ఉన్నదో అది కారణము. అది వికోపించినప్పుడు అది జగత్తుగా కార్యరూపకంగా కనిపిస్తుందంటారు. అయితే ఈ రకంగా హిరణ్య గర్భవాదులు, ప్రాణవిధులు వాళ్ళేమో ఈ రకంగా చెప్తారు. హిరణ్య గర్భుడే సృష్టికి కారణం అంటారు. 4 భూతాలే సృష్టికి కారణమని భూత విధులు అంటారు. సత్వరజస్తమో గుణాలే ఈ యొక్క సృష్టికి కారణమని వాళ్ళు చెబుతారు. తత్వానీతి చ తద్విదః తత్వవేత్తలు ఎవరైతే ఉన్నారో తత్వవేత్తలైన వాళ్ళు తత్వములే ఇక్కడ వీళ్ళు చెప్తారు, సృష్టికి కారణమని చెబుతారు. తత్వవిధులు అంటే శైవులు. అంటే వీళ్ళు తత్వం అంటే ఏమిటి? ఆత్మతత్వము, ఆ రకంగా అవిద్యాతత్వము, శివతత్వము. ఈ తత్వత్రయం ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ సృష్టికి కారణం అంటారు. అయితే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏదైతే ఉందో ఈ ఆత్మకంట శివతత్వము ఏదైతే ఉందో అది ఆత్మతత్వము, అవిద్యాతత్వము, శివతత్వం అని చెప్తారు. ఈ ఆత్మతత్వం కంటే శివతత్వం వేరుగా ఉందనుకోండి, అప్పుడు శివతత్వం ఏమవుతుంది? అనాత్మ అవుతుంది. అయితే శివుడు ఆత్మ ఒకటంటే వాళ్ళు చెప్తుంది ఆ త్రయతత్వం ఏదైతుందో అది తొలగిపోతుంది. అప్పుడు ద్వితత్వం అవుతుంది. అంటే వాళ్ళు ప్రతిపాదించింది తప్పు అవుతుంది, అంతే కదా. ఇక్కడ ఆత్మకంట శివుడు వేరంటే వాడు జీవుడైపోతాడు, వాడు నాశనం అయిపోతాడు. అందువల్ల ఆ రకంగా వాళ్ళు ఆ రకంగా చెప్తారు. 3 తత్వాలే శివతత్వము, అవిద్యాతత్వము, ఆత్మతత్వము ఈ సృష్టికి కారణమని వాళ్ళు చెప్తారు అని. ఈ రకంగా పాద ఇతి పాదవిదః, విషయా ఇతి తద్విదః, లోక ఇతి లోకవిదః, దేవా ఇతి చ తద్విదః. పాద ఇతి పాదవిదః పాదవిధులు ఆత్మని పాదాలుగా కల్పిస్తున్నారు. పాదవిధులు అంటే విశ్వ తేజస ప్రాజ్ఞులు. ఈ 3 ఆత్మిక అంశాలని చెబుతారు. ఈ 3 ఆత్మికి అంశాలని ఈ రకంగా వేదాంతుల్లో కొంత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పాదవిధులు విశ్వ తేజస ప్రాజ్ఞులుగా వాళ్ళు కల్పిస్తున్నారు. నిరవయవమైన ఆత్మకి 3 పాదములు ఏమిటి? 3 పాదములు తొలగిస్తున్నాం. 3 పాదములు లేని తురియమై ఉన్నదని చెబుతున్నాం. అయితే కొంతమంది అప్పటి వేదాంతులు 3 పాదాలుగా ఆత్మని విభాగం చేసి చూపిస్తున్నారు. అలా విభాగం చేయడానికి అవయవాలు లేవు కదా దానికి, కానీ ఈ రకంగా చెబుతున్నారు. ఇక విషయా ఇతి తద్విదః విషయవేత్తలు ఎవరైతే ఉన్నారో విషయవేత్తలు అంటే వాత్సాయనుడు, చాణక్యుడు, నాగార్జున ఇత్యాదులు వీళ్ళందరూ విషయవేత్తలు. ఇలాంటి విషయవేత్తలు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఆత్మని ఇక్కడ శబ్దస్పర్శ రూపరసగంధాలనే విషయాలతో వాళ్ళు చెబుతున్నారు. ఎందువల్లంటే విషయాలు అనుభవిస్తే ఇంకా అనిపించాలని ఆ అనుభవించే ఆ విషయాలని తృప్తిగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. అదే వాత్సాయనుడు చెప్పింది విషయ సుఖం ఏదైతే ఉందో అది చెప్పాడు. అయితే ఇది ఏదైతే ఉందో విషయ సంయోగం దాని చేత కలిగేది, ఇంద్రియాలు విషయ సంయోగం చేత కలిగేది. కానీ శాస్త్రంలో ఏం చెప్తుంది? అవి నింద్యములు అని చెప్తుంది.
అవి సరైనది కాదు, అది మంచిది కాదు అని చెబుతుంది. అందువల్ల వాటికి పరమార్థ తత్వమైన ఆత్మయందు వికల్పించడము అది దోషము. వాళ్ళ సృష్టికి కారణం ఏమిటంటే సంయోగముల చేతనే, శబ్దస్పర్శ రూపరసగంధాలని సంయోగముల చేతనే ఈ రకమైన సృష్టి కలుగుతున్నది అని ఈ రకంగా వాత్సాయనాయులు ఈ రకంగా చెప్తారు. అయిపోయింది కదా. లోకైతి లోకవిద. లోకవేత్తలు అంటే పౌరాణికులు. లోకవేత్తలు అంటే పౌరాణికులు. వాడు భూలోక, భువర్లోక, సువర్లోక, 3 లోకాలు, భూ భువ శుభ, భూర్భువ శుభ, భూలోక, సువర్లోక, భువర్లోక అని ఈ లోకాలే ఆత్మ యందు కల్పిస్తారు. అయితే ఈ స్థానత్రయం ఏదైతే ఉంటుందో అప్పుడు ఆత్మ ఆ స్థానానికి కట్టుబడి ఉంటుంది, కానీ అది వ్యాపకం ఎలా అవుతుంది? అందువల్ల స్థానత్రయంతో కూడుకున్న ఆ వికల్పం కొంతమంది చేసి ఇదే ఆత్మ యొక్క స్వరూపం అని వాళ్ళు చెబుతారు. అయితే ఇక దేవయితి చ తద్విదః అంటే పూర్వమీమాంసకులు ఎవరైతే ఉన్నారో ఇంద్రాది దేవతలనే ఇక్కడ ఆత్మని చెబుతారు. ఇంద్రాది దేవతలు అంటే అగ్ని, ఇంద్రుడు, యమ, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు, బ్రహ్మ, విష్ణువు, ఇటువంటి దిక్పాలకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చక్కగా హోమాలు, పూజలు ఇలాంటివన్నీ చేయడం చేత వాళ్ళు మనకి ప్రతిఫలంగా ఫలాన్ని కల్పిస్తున్నారు. వీళ్ళు కొలుస్తూ ఉంటే ఈ దేవతల్ని యజ్ఞయాగాది కర్తువుల చేత ఈ దేవతల్ని కొలుస్తూ ఉంటే ప్రతిఫలంగా మనకి ఫలాన్ని ఇస్తూ ఉన్నారు అని పూర్వమీమాంసకులు ఆ దేవతలే పరమార్థము అని వాళ్ళు చెబుతున్నారు. ఎందువల్ల చెబుతున్నారు? అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ఇది సరికాదు. ఎందువల్లంటే ఇది ప్రయత్నపూర్వకంగా మనం యజ్ఞయాగాలు చేస్తే వాళ్ళు స్పందించి మనకి ఇస్తున్నారు ఆ ఫలాలు. ఏ ఫలాలు? పుణ్య ఫలాలు అంటే సుఖ ఫలాలు. కానీ ఎంత యజ్ఞోమాదులు కర్తువులు పూజాదులు చేసిన వాళ్ళకి కూడా దుఃఖం కనిపిస్తుంది. ఎంత చేసినా ఆత్యంతికమైన సుఖాన్ని ఇవ్వలేకపోతున్నారు. దుఃఖం అనేది ఉంటూనే ఉంటున్నది. అందువల్ల వాళ్ళు పూర్తిగా సుఖస్వరూపులు, సుఖతత్వము అని ఆత్మతత్వం అని చెప్పడానికి వీల్లేదు. అంతే కదా. ఈ రకంగా వారు కల్పిస్తున్నారు. దేవతలు ఆరాధన చేసిన వాళ్ళకి కూడా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. నిత్యం ఆరాధన చేసిన వాడు కూడా రోగాలు వచ్చేసి వస్తున్నాడు. అందువల్ల దేవతలు కూడా వాళ్ళు కూడా ఈ ఆత్మతత్వము కాదు, నిత్య సుఖస్వరూపమైన ఆత్మతత్వము వాళ్ళు కాదు అని. అంటే స్వర్గాది నివాసము కూడా సరైనది కాదు. స్వర్గం నుంచి కూడా జారిపోతున్నారు కదా. క్షీణే పుణ్యే మధ్యలోకం నిసంతి అని. వేద ఇతి వేదవిదః యజ్ఞ ఇతి చ తద్విదః భోక్తేతి చ భోక్తృవిదః భోజ్యమితి చ తద్విదః. అది వేద ఇతి వేదవిదః అంటే వేదవేత్తలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఆత్మని 4 వేదాలుగా వాళ్ళు విభజించారు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము. ఆ వేదమే ఆత్మ అంటారు. వేదమే ఆత్మ అని చెప్తారు. అంటే ఇక్కడ ఇప్పుడు వేదం ఏదైతే ఉన్నదో అది స్వరాలతో కూడుకొని తాడు స్థానము, ఆ కంఠస్థానము, ఈ స్థానాల మీద ఆధారపడి స్వరాలతో కూడుకుని వర్ణములతో కూడుకుని ఈ రకంగా ఉంటుంది కదా. అంటే అదేమైంది? శబ్దవాచ్యమైంది. వేదమే ఆత్మ అనుకుంటే వేదం యొక్క స్వరూపం ఏమిటి? అది శబ్దవాచ్యమైంది. అంటే వాక్కు కాలంబనగా అది తెలియబడుతుంది. అలాంటిది వాక్కుకి తెలియబడుతున్న వేదము ఆత్మ ఎలా అవుతుంది? వాక్కుని కూడా ఏదైతే ప్రేరేపిస్తున్నదో అది ఆత్మ అవ్వాలి. కానీ వాక్కు చేత వర్ణస్వరాలతో కూడుకుని హచ్చులు, అల్లులు, ఇత్యాదులతో కూడుకుని
కంఠస్థానము, తాళుస్థానము ఇత్యాదులతో కూడుకొని ఉన్న ఆత్మ, ఆ వేదము ఎలా ఆత్మ అవుతుంది? అది కూడా ఆత్మ కాదు. అంటే ఆత్మవిధులు, వేద విధులు వేదమే ఆత్మని అనుకుంటారు. యజ్ఞ ఇతి చ తద్విద. యజ్ఞవిధులు ఎవరైతే ఉన్నారంటే యజ్ఞవేత్తలు, అంటే బోధాయనాది ఋషులు, బోధాయన స్మృతి ఉంది కదా, బోధాయన స్మృతి ఇత్యాదులు బోధాయనాదులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు సూత్రకారులు, వాళ్ళు యజ్ఞాలే ఆత్మ అని కల్పిస్తున్నారు. యజ్ఞాలే ఆత్మ అని చెప్తున్నారు. జ్యోతిష్టోమము ఇత్యాది ఇలాంటి యజ్ఞాలే వాళ్ళు. అయితే భోక్త్రేతి చ భోక్తృవిధ, భోక్త్రేతి చ భోక్తృవిధ, భోక్తవేత్తలు, భోక్తృవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాంఖ్యులు. సాంఖ్యులు ఒక తెగ, వాళ్ళు ఆత్మని భోక్తగా చెప్తారు. ఆత్మని భోక్తగా చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే మనము కర్తలను, ఆయన భోక్త. ఇదే విషయాన్ని రామానుజాచార్యులు కూడా తీసుకున్నాడు. మనము నిత్యము ఆయనకి దాసులం. దాసోహం 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 అని దాసులం. మన దద్దోజనం, పులిహార, అలంకరణ అన్నీ చేసి ఆయనకి సమర్పిస్తూ ఉంటే ఆయన సంతోషించి మనకి ఆయన భోక్త, మనం దాసులు. ఎప్పుడు ఆ భోక్త అయిన పరమాత్మ అలా కొలుస్తూ ఉండాల్సింది దాసుడిగా. దాసుడిగా కొలిచి 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 చచ్చిన తర్వాత ఆయన దగ్గర మన దాసత్వాన్ని, సాహిత్యాన్ని పొందుతాం. సాహిత్యాన్ని పొందుతామని చెప్తారు వాళ్ళు. ఈ రకంగా సాంఖ్యులు అప్పట్లో వీళ్ళేరు కదా, ఆ రోజుల్లో శంకరాచార్యుల ముందు వీళ్ళేరు కదా. ఆ శంకరాచార్యుల వారి తర్వాత వందలాది సంవత్సరాల తర్వాత వచ్చింది ఆ మతం. అయితే ఈ మతం దాని ఇంపాక్ట్, భోక్తృవేత్తలు ఎవరైతే ఆత్మని భోక్తగా అని చెప్తారు. ఆ రకంగా భోజ్యమితి చ తద్విధ, భోజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో ఆత్మని భోజ్యంగా చెప్తారు. అంటే ఎవరు? సూపకారులు, వంటవాళ్ళు. వంటవాళ్ళు అంటే సూపకారులు ఎవరైతే ఉన్నారో భోజ్యమే వస్తుతత్వం అని చెబుతారు. ఎందుకంటే రుచికరమైన వంట వండితే తృప్తిగా, ఆనందంగా ఉంటాడు కదా, ఆ తృప్తే ఆత్మ తృప్తి అంటాం. ఆత్మతృప్తి అండి, ఆత్మ తృప్తించిందండి అంటాం కదా. అలా అంటే ఆనందదాయకం ఏదైతే ఉందో అదే అక్కడ భోక్తృ విధులు ఈ రకంగా చెప్తారు. అదే ఆత్మతత్వం అని వారి వాదన. అంటే ఇక్కడ భోజనం అంటే ఒక్క మధురాది షడ్రుసుములే కాదు ఇక్కడ చెప్పేది. ఇక్కడ చాలా భోజ్యములు చాలా ఉన్నాయి కదా. కంటికి రూపం భోజ్యం, చెవికి శబ్దం భోజ్యం. వీటన్నిటికీ వాళ్ళు ఏకత్వాన్ని చెప్పరు. భోజ్యం అంటే తిండి అనుకుంటున్నారు సూపకారులు, వంటవాళ్ళు. దీని చేత ఇదే ఆత్మ అంటున్నారు, ఆ తృప్తి. కానీ భోజ్యం అంటే ఇవన్నీ ఉన్నాయి కదా, కంటికి రూపం భోజ్యం, చెవికి శబ్దం భోజ్యం కదా. అలాగా ఇంద్రియాలన్నిటికీ దేనికి దానికే భోజ్యం ఉంది. ఇది భోక్త, అది తెలియదు వాళ్ళకి అని చెప్పడం. అయితే సూక్ష్మ ఇతి సూక్ష్మవిద, స్థూల ఇతి చ తద్విద, మూర్తి ఇతి మూర్తవిద, అమూర్త ఇతి తద్విద, సూక్ష్మ ఇతి సూక్ష్మవిద. సూక్ష్మ ఇతి సూక్ష్మవిద అంటే అనువాదులు. అనువాదులు ఎవరైతే ఉన్నారో కణాదులు ఇత్యాదులు, కణాన్ అతీతి కణాదయ, అణువులే అన్నం తింటున్నా ఆయనకు అణువులా కనిపించింది. అంత సూక్ష్మగ్రాహి, అంత సూక్ష్మగ్రాహి. అలాంటి కణాదులు ఇత్యాదులు ఎవరైతే ఉన్నారో, నైయాయికులు, కణాదులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆత్మని సూక్ష్మమైన అణువుగా చెప్పారు. సూక్ష్మమైన ధ్వనుకము, త్రణుకము అవ్వకముందు కేవల అణువు, ఆ సూక్ష్మమైన అణువే ఆత్మని చెప్పారు. ఇక స్థూల ఇతి చ తద్విద, స్థూలవాదులైన దేహాత్మవాదులు ఎవరైతే ఉన్నారో ఈ దేహమే స్థూలమైనదే ఆత్మ అని వాళ్ళు చెప్పారు, దేహాత్మవాదులు. మూర్తి ఇచ్చి ఇన్ని మతాలు ఉన్నాయి. ఎవరు ఏ మతం మీద దృష్టి పెట్టి మాట్లాడుతున్నాడో మనం అర్థం చేసుకోవాలి వాటికి. ఎందుకంటే ఒకసారి పారాయణ చేయాలి. అంత వేదంతో అన్ని అంతాలు వేదం పెట్టినట్టు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడో, ఏ పరిచయం మీద మాట్లాడుతాడో కూడా తెలుసుకోవాలి. అంత ఆత్మేనండి. ఆత్మ తప్ప ఏముంది అంటే వాడు స్థూలమైన భౌతికమైన శరీరంతో అంటున్నాడా, లేకపోతే సూక్ష్మమైన అణువులతో కూడుకుని చెప్తున్నాడా, ఏదైతే చెప్తున్నాడు, ఆకలేసి అన్నం తృప్తిగా ఉండడం చేత అంటున్నాడా తెలుసుకోవాలి. ఇన్ని రకాలు ఉన్నాయి. ఆత్మ అంటే
తెలియని వాళ్ళు ఆత్మని ఈ రకంగా వికల్పిస్తున్నారు. మూర్తి ఇది మూర్తవిద, మూర్తవిధులు అంటే ఆగమికులు, ఆగమ పండితులు, గణపతి స్థపతి ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఆయన త్రిశూలధారి పరమశివుడు, చక్రధారి మహావిష్ణువు, అమ్మవారు ఈ రకంగా ఉంటుంది అని ఆగమ పండితులు, శిల్పులు, శిల్ప శాస్త్రము ఆగమము ఈ రకంగా ఉన్నవాళ్ళు ఈ రకంగా దాన్ని ఆత్మని ఈ రకంగా చెప్తున్నారు. అమూర్త ఇది తద్విద, అమూర్త విధులు అంటే మూర్తం లేని వాళ్ళు శూన్యవాదులు ఎవరైతే ఉన్నారో ఆ శూన్యవాదులు ఆత్మని నిస్వభావము, ఏ స్వభావము లేదు, నిస్వభావము శూన్యము అని వాళ్ళు ఈ రకంగా శూన్యంగా వాళ్ళు చెబుతున్నారు. కాల ఇతి కాలవిదః, రస ఇతి చ తద్విదః, వాద ఇతి వాదవిదః, భువనానీతి తద్విదః. కాల ఇతి కాలవిదః, దిశ ఇతి చ తద్విదః, వాద ఇతి వాదవిదః, భువనానీతి తద్విదః.